వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒక సుందరమైన అడవిలో చాలా జంతువులు ఉండేవి. వాటిలో చిన్న కుందేళ్ళు, అందమైన రంగుల నెమళ్ళు, దృఢమైన కొండముచ్చులు మరియు అందమైన మృగాలు ఉండేవి. ఆ అడవి చాలా సంతోషంగా ఉండేది. అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి. కానీ ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. అతను చాలా దురాశపరుడు, క్రూరమైన వాడు. తనకు అవసరమైనంత మాత్రమే వేటాడకుండా అవసరం లేని జంతువులను కూడా వేటాడేవాడు. చిన్న పిల్ల జంతువులను కూడా చంపడం అతనికి అలవాటు. ఒకరోజు ఆ పులి తన అహంకారంతో మొత్తం అడవికి ఒక ప్రకటన చేశాడు. ఈ అడవిలో నేనే రాజును. ఇకపై ప్రతి జంతువు నా ముందుకు వచ్చి నమస్కరించాలి. ప్రతిరోజు నా కోసం ఒక జంతువు ఆహారంగా రావాలి. లేనిచో నేను ప్రతిదాన్ని నాశనం చేస్తాను. ఈ ప్రకటన విని అడవిలో ఉన్న జంతువులందరూ భయంతో వణికిపోయాయి. ప్రతిరోజు పులి కోసం ఒక జంతువు బలిగా వెళ్లాల్సి వచ్చింది. అడవిలోని జంతువులందరికీ ఇది చాలా బాధాకరంగా అనిపించేది. ఆ అడవిలోనే ఓ జ్ఞానవంతమైన ఏనుగు ఉండేది. అతను చాలా మంచివాడు. తన శక్తిని ఇతరులకు సహాయపడటానికి మాత్రమే ఉపయోగించేవాడు. అందుకే అడవిలో ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించేవారు. జంతువుల బాధను గమనించిన ఏనుగు పులిని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు అతను నేరుగా పులి దగ్గరికి వెళ్ళి మర్యాదగా చెప్పాడు. సోదరా పులి, ఈ అడవి మనందరికీ సమానమైనది. ఇది ఎవరి సొంతం కాదు. నీవు శక్తివంతుడవే కావచ్చు, కానీ నీ శక్తిని ఇలా దుర్వినియోగం చేయకూడదు. ఏనుగు, నువ్వు కూడా శక్తివంతుడివి, కానీ నీకు నాలాంటి తెలివి లేదు. బలం అంటే ఇతరులను పాలించడం, వారిని మోసం చేయడం. ఎందుకు నేను వేటాడాలి? జంతువులే నన్ను సేవించాలి. అది కాదు సోదరా. నిజమైన బలం నెమ్మదితనం, సహనం మరియు తెలివితేటల్లో ఉంటుంది. ఒక నిజమైన నాయకుడు ఇతరులను రక్షించాలి, భయపెట్టకూడదు. ఏంటేంటి? అయితే ఒక పరీక్ష పెట్టుకుందాం. ఈ అడవిలో ఎవరు నిజమైన శక్తివంతులో చూద్దాం. పులి ఒక పరీక్షను ప్రతిపాదించాడు. ఈ పెద్ద రాయిని కొండ మీద నుంచి తొలగిద్దాం. ఎవరు ఎక్కువ దూరం నెట్టగలరో వారు గెలుస్తారు. జంతువులందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పులి ముందుగా ప్రయత్నించాడు. అతను గట్టిగా అరుస్తూ రాయిని తోశాడు. రాయి కొంచెం ముందుకు వెళ్ళి కొండ అంచులో ఆగిపోయింది. ఇప్పుడు ఏనుగు ప్రయత్నం చేయాల్సి ఉంది. అతను ముందుగా రాయిని గమనించాడు. దాని బరువు, ఆకారం పరిశీలించాడు. ఆపై తన తొండంతో రాయిని కాస్త పైకెత్తి సరైన దిశలో నెమ్మదిగా నెట్టాడు. ఏనుగు తన తెలివితో రాయికి అదనపు వేగాన్ని అందించి పులి తోసిన దానికంటే చాలా ఎక్కువ దూరం వెళ్ళేలా చేశాడు. జంతువులందరూ ఉత్సాహంగా కేకలు పెట్టారు. పులి ముఖం కోపంతో నిండిపోయింది. ఇది కేవలం అదృష్టం. ఇంకో పరీక్ష చేద్దాం. ఒక నిజమైన నాయకుడు ఆకలి మరియు దాహాన్ని ఎక్కువ కాలం తట్టుకోగలగాలి. చూసుకుందామా ఎవరు ఎక్కువ రోజులు ఆహారం మరియు నీరు లేకుండా ఉండగలరో అని పులి సవాల్ విసిరాడు. పరీక్ష ప్రారంభమైంది. మొదటి రోజు ఇద్దరు సహించగలిగారు. రెండో రోజు పులి కాస్త బలహీనంగా మారాడు. మూడో రోజు అతని శరీరం తడబడసాగింది. నాలుగో రోజుకు చేరుకోగానే పులి పూర్తిగా కుంగిపోయాడు. నేను ఓడిపోయాను అని పులి అంగీకరించాడు. ఏనుగు అతనికి నీటిని ఇచ్చి, నిజమైన శక్తి శారీరక బలంలో కాదు, మానసిక ఓర్పులో, తెలివితేటల్లో ఉంటుంది. ఒక నిజమైన నాయకుడు ఇతరులను భయపెట్టకుండా వారిని రక్షించాలి. పులి సిగ్గుతో తల వంచాడు. నిజమే సోదరా, నేను అహంకారంతో మరింత చెడు చేశాను. ఇకపై నేను మారిపోతాను. జంతువులందరి రక్షకుడిగా మారుతాను. అన్ని జంతువులు సంబరాలు జరిపాయి. అడవిలో మళ్లీ శాంతి నెలకొంది మరియు పులి నిజమైన మార్పు పొందాడు. ఇకపై అతను ఇతర జంతువులకు సహాయపడేలా మారాడు. అన్ని జంతువులు హాయిగా, సంతోషంగా జీవించసాగాయి. నిజమైన బలం, తెలివితేటలు, సహనం మరియు దయలో ఉంటుంది. అహంకారం,
మరియు దురాశ ఎప్పటికైనా మనల్ని కింద పడేస్తాయి. గొప్ప నాయకుడు భయపెట్టడు, రక్షిస్తాడు. ఇలా అడవిలో శాంతి నిలిచింది మరియు ఏనుగు పేరు ఎప్పటికీ స్మరించబడింది. ఈ కథ రోహన్ అనే కుర్రాడి కథ. చుట్టూ పచ్చని కొండలు, దట్టమైన అరణ్యాలు ఉన్న ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే కుర్రాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు తన గొర్రెలను తీసుకొని ఊరి బయట ఉన్న మైదానానికి తీసుకెళ్లి గడ్డి మేపించేవాడు. ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉండేది. స్వచ్ఛమైన గాలి మృదువుగా మెరిసే గడ్డిని ఊపుతూ ఉండేది. పక్షులు మధురంగా కూతలు కూస్తుండేవి. దూరంగా ఒక నది మృదువుగా ప్రవహించే శబ్దం వినిపించేది. అయితే అంత అందమైన ప్రదేశం ఉన్నప్పటికీ రోహన్ చాలా ఒంటరిగా, విసుగ్గా ఉండేవాడు. రోజు మొత్తం గొర్రెలను కాయడం అతనికి చాలా విసుగ్గా అనిపించేది. ఎవ్వరూ లేకపోవడంతో అతనికి ఏదైనా కొత్తగా, ఉల్లాసంగా చేయాలని అనిపించింది. ఒకరోజు మధ్యాహ్నం అతడు ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక ఐడియా వచ్చింది. నాకొక సరదా ఆలోచన వచ్చింది. పులి పులి అని గట్టిగా అరిస్తా. అలా అరిచి గ్రామస్తులను మోసం చేస్తే ఎలా ఉంటుందో చూస్తా అని అనుకున్నాడు. ముఖంలో కుతూహలభరితమైన చిరునవ్వుతో రోహన్ ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరవసాగాడు. పులి పులి, ఒక పెద్ద పులి వచ్చింది, నా గొర్రెలను తినేస్తుంది. పులి పులి, ఒక పెద్ద పులి వచ్చింది. గ్రామంలో ఉన్న ప్రజలు రోహన్ అరుపులు విన్న వెంటనే చేసుకుంటున్న పనులన్నీ వదిలేసి చేతిలో కర్రలు, గొడ్డళ్ళు, ఏ ఆయుధాలు దొరికితే వాటిని పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. పులి నిజంగానే వచ్చిందని భయంతో రోహన్ అతని గొర్రెలను రక్షించేందుకు పరిగెత్తారు. అందరు అక్కడికి చేరుకున్నాక చుట్టూ చూశారు, కానీ ఎక్కడా పులి కనిపించలేదు. రోహన్ అయితే పగలబడి నవ్వుతున్నాడు. ఇది కేవలం సరదా, మీరెంత వేగంగా పరిగెత్తగలరో పరీక్షించాలనుకున్నా అని ఉల్లాసంగా అన్నాడు. గ్రామస్తులు కోపంగా అతన్ని చూశారు, కానీ రోహన్ చిన్నవాడే కదా అనుకుని క్షమించి, ఇలాంటివి తిరిగి చేయకూడదు రోహన్, అబద్ధం చెప్పకూడదు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ రోహన్ విసుగ్గా ఫీల్ అయ్యాడు. మొన్నలా మళ్ళీ చేస్తే అని అనుకున్నాడు. అదే పని మళ్ళీ చేస్తే ఇంకా సరదాగా ఉంటుందని అనిపించింది రోహన్కి. అతను ఒక చిన్న రాయి పైకెక్కి మరింత గట్టిగా అరవసాగాడు. పులి పులి, ఎవరైనా రండి, గొర్రెలను తినేస్తుంది. మళ్ళీ గ్రామస్తులు నమ్మి పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ మళ్ళీ అక్కడ ఎక్కడా పులి లేదు. ఈసారి గ్రామస్తులకు నిజంగా కోపం వచ్చింది. రోహన్, నువ్వు మమ్మల్ని మోసగిస్తున్నావు, ఇది రెండోసారి, మేమికపై నిన్ను నమ్మం అని వారు తీవ్రంగా మందలించారు. రోహన్ మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అతనికి ఆ సరదా తీరిపోయింది. కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం రోహన్ గడ్డిపై పడుకొని మేఘాలను చూస్తుండగా సమీపంలోని పొదల నుంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అతడు చూసేందుకు వెళ్ళగా ఒక పెద్ద క్రూరమైన పులి అడవిలోంచి బయటకొచ్చింది. ఆ పులి ఒక్కసారిగా ముందుకు వచ్చింది. గొర్రెలు భయంతో పరిగెత్తసాగాయి. రోహన్ భయంతో గట్టిగా అరవసాగాడు. పులి పులి, నిజంగా ఒక పులి వచ్చింది, ఎవరైనా రండి, దయచేసి నన్ను కాపాడండి. గ్రామంలో ప్రజలు అతని అరుపులు విన్నా ఎవరూ నమ్మలేదు. అతను మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు, మనల్ని మోసగించాలనుకుంటున్నాడు అని వారు అనుకున్నారు. రోహన్ ఎంత అరిచినా, ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ రాలేదు. పులి గొర్రెలను తినసాగింది. భయంతో వణికిన రోహన్ ప్రాణభయంతో ఊరికి పరిగెత్తాడు. అక్కడికి చేరుకొని గ్రామస్తులకు జరిగిన సంగతిని వివరించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చాలా గొర్రెలు చనిపోయాయి. గ్రామస్తులు విచారంగా అతన్ని చూసి, నువ్వు ముందే మమ్మల్ని అబద్ధాలతో మోసగించకపోయి ఉంటే మేము వచ్చి నీ గొర్రెలను కాపాడేవాళ్ళం అని అన్నారు. క్షమించండి, ఇకపై ఎప్పుడు అబద్ధం చెప్పను, మిమ్మల్ని మోసం చేయను అని వాగ్దానం చేశాడు రోహన్. ఆ రోజు నుండి రోహన్ మారిపోయాడు. అతను నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు అతను క్షమించారు,
కానీ అతని నమ్మకాన్ని తిరిగి పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇకపై అతను ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా నమ్మకమైన మనిషిగా మారాడు. ఈ కథలోని నీతి, ఒకసారి అబద్ధం చెప్పిన వారు నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరు.